హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ఈఏపీ సెట్ ఎంసెట్ 2024 సంబంధించి బైపీస్ టీమ్ యొక్క కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది వెబ్సైట్లో. మనం నిన్న చూసుకున్నట్లయితే ఏదైతే నోటిఫికేషన్ సంబంధించిన వెబ్సైట్ కూడా ఎనేబుల్ చేయలేదు, ఈరోజు అయితే మొత్తం కంప్లీట్ ఎనేబుల్ చేశారు. ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, అదేవిధంగా నోటిఫికేషన్ కావచ్చు, అదేవిధంగా అన్నీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మరి డీటెయిల్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. స్టెప్ బై స్టెప్ మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట, సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు. ప్రతి ఒక్కరైతే వీడియోకి అయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ఓకే, ఒకసారి డీటెయిల్ నోటిఫికేషన్ మనం చూసుకున్నట్టు ఇక్కడ క్లారిటీగా మనకి ఇవ్వడం జరిగింది అనమాట. వెబ్ కౌన్సిలింగ్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. చూడండి, ఇక్కడ ఆన్లైన్లో పీపీమెంట్ కట్టడానికి మనకు రేపు అనమాట 30 నుంచి డిసెంబర్ 5 వరకు అయితే మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి, సర్టిఫికేట్ అప్లోడ్ చేయడానికి టైం అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒకసారి ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు ఏదైతే ఆ ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకు డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 7 వరకు అయితే మనము వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడానికి అయితే టైం అయితే కల్పించడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి చేంజ్ ఆఫ్ ఆప్షన్ ఫర్ ది క్యాండిడేట్స్ అనమాట. మీ యొక్క వెబ్ ఆప్షన్లో ఏమైనా చేంజ్ చేసుకోవడానికి, మనకు వెబ్ ఆప్షన్ ఎడిట్ చేసుకోవడానికి డిసెంబర్ 8 వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒకసారి వెబ్ ఆప్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేయడానికి టైం అయితే కేటాయించడం జరిగింది. చూడండి, ఇక్కడ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ వచ్చేసి మనకు 11th డిసెంబర్ నాడు అయితే సీట్స్ అలాట్మెంట్స్ అయితే వస్తాయన్నమాట. తర్వాత అదేవిధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ వచ్చేసి ఇక్కడ మనకు 11th to 14th అనమాట. ఇక్కడ మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఆన్లైన్లో ట్యూషన్ ఫీ పేమెంట్ కట్టాలి, అదేవిధంగా రిపోర్టింగ్ గేట్ కాలేజీ అనమాట. ఒకసారి ఆన్లైన్లో ట్యూషన్ ఫీ పేమెంట్ కట్టిన తర్వాత కాలేజీకి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఏవైతే మీరు ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు కదా, సేమ్ అవే డాక్యుమెంట్ తీసుకెళ్ళేసి కూడా మీరు అయితే కాలేజీలో అడ్మిషన్ అయితే కంప్లీట్ చేసుకోవడానికి ఇక్కడ మనకు డిసెంబర్ 11th నుంచి డిసెంబర్ 14th వరకు అయితే టైం అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇదనమాట కంప్లీట్ షెడ్యూల్ అనమాట. మనకు రేపటి నుంచి అయితే ఈ యొక్క ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లింక్స్ అయితే ఇక్కడ ఎనేబుల్ చేస్తారు. చూడండి, ఇక్కడ ఏదైతే ఫామ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకైతే లింక్స్ అయితే ఎనేబుల్ చేస్తారు. అక్కడ నుంచి మనమైతే స్టెప్ బై స్టెప్ అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఓకే, రేపు వచ్చేసి మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో కూడా స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్గా మీకు చూపించడం జరుగుతుంది మన వీడియో తరపు నుంచి. ప్రతి ఒక్కరైతే ముందుగా ఛానల్గా సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఈ విధంగానే మీకు స్టెప్ బై స్టెప్ ముందు చెప్పినట్టు అప్లికేషన్ నుంచి మీకు సీటు వచ్చి కాలేజ్కి వెళ్ళే వరకు కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.